అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. కొన్ని ముఖ్య విషయాల మీద చెప్పుకుంటున్నాం మనం గత కొన్ని రోజులుగా. ఇంచుమించు 24 ఎపిసోడ్ల నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ముఖ్య విషయం చెప్పుకుందాం. రాసుకోండి. త్రికరణ శుద్ధి ఉన్నవారికే అంతరాత్మ ప్రబోధం అన్నది స్పష్టంగా తెలుస్తుంది. త్రికరణ శుద్ధి ఉన్నవారికే అంతరాత్మ ప్రబోధం అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మనం అంతరాత్మ ప్రబోధం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అంతరాత్మ అంటే ప్రతి ఒక్కరి అంతరంలో ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ అంటే ఎవరో కాదు, ఆత్మే సత్యం, అంటే భగవంతుడు, అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క గొప్పతనం మీరు తెలుసుకోగలిగితే మీ అంతరంలో ఉన్న ఆత్మ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందండి. లేకపోతే దాన్ని పట్టించుకోరు. దాని పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. అంత గొప్పది అంతరాత్మ. సృష్టిలో రెండు ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటారు. సత్యము, ధర్మము. ఇక్కడ చెప్పుకున్నాం ఆత్మే సత్యం అని. అంతరంలో ఉన్న ఆత్మే సత్యము అని. అలాగే ధర్మం. ఈ సత్యాన్ని ఆశ్రయించిన వారే ధర్మాన్ని ఆచరించగలుగుతారు. అంటే అంతరాత్మ, ఆత్మను ఆశ్రయించిన వారే ధర్మాన్ని ఆచరించగలుగుతారు. ఎందుచేతంటే ఈ ధర్మం అన్నదానికి పత్రి గారు ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమిటంటే ఆ నిర్వచనం, ధర్మం అంటే
అంతరాత్మ నుంచి సహజంగా ఉబ్బికేదే అంటే వచ్చేదే ధర్మము అన్నారు. అంటే సృష్టిలోని ధర్మం ఎవరికి తెలుస్తుంది అంటే గొప్ప గొప్ప పండితులకి కాదు, ఎవరికీ కాదు. ఒక్క ఆత్మకే ఆ ధర్మం తెలుస్తుంది. ఏదో కొన్ని తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, కానీ పూర్తిగా ఆత్మకే అది అర్థమవుతుంది. ఆత్మ అంటే పరబ్రహ్మ అనుకున్నాం. ఆ పరబ్రహ్మే ఈ సృష్టి చేశాడు, సృష్టిని నడిపిస్తున్నాడు, సృష్టికి ఆధారంగా ఉన్నాడు. ఈ సృష్టి నడవడానికి కొన్ని సిద్ధాంతాలు, నియమాలు, ధర్మాలు ఏర్పాటు చేశాడు. అంచేత అవి ఏర్పాటు చేసింది ఆయనే కాబట్టి ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదు. అంచేత ఎవరైనా సరే ధర్మంగా జీవించాలంటే, ధర్మాచరణ చెయ్యాలి అంటే అంతరాత్మను ఆశ్రయించాలి. అంటే అంతరాత్మ ప్రబోధం వినగలగాలి. మరి అటువంటి ధర్మాన్ని ఆచరించాడు కాబట్టే ధర్మరాజు అంత గొప్పవాడు కాగలిగాడు. మరి ఎవరికి ఈ అంతరాత్మ బోధించే ఈ ధర్మాలు తెలుస్తాయి అంటే, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ సందేశంలో, త్రికరణ శుద్ధి ఉన్న వారికే అంతరాత్మ ప్రబోధం అన్నది స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి. అంటే ఎవరికైతే త్రికరణ శుద్ధి ఉంటుందో వారు ఈ అంతరాత్మ ప్రబోధాన్ని తెలుసుకోగలుగుతారు. త్రికరణ శుద్ధి అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చెప్పాలి, అదే చేయాలి. అంటే ఆలోచన, మాట, చేత అన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో వారు త్రికరణ శుద్ధి ఉన్నవారు. ఎందుకు త్రికరణ శుద్ధి ఉన్నవారే అంతరాత్మ ప్రబోధం తెలుస్తుంది అంటే, అంతరాత్మ అంటే చెప్పుకున్నాం సృష్టి నడిపించే భగవంతుడు అని చెప్పి.
అంచేత మనందరికీ తెలుసు, త్రికరణ శుద్ధి ఉన్నవాడిని లోకము మెచ్చు, దేవుడు మెచ్చు అని. లోకంలో అందరూ మెచ్చుకుంటారు అటువంటి వాడిని. ముఖ్యంగా దైవం కూడా మెచ్చుకుంటుంది. మీ అంతరంలో ఉన్న ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. అంచేత ఆత్మ చెప్పే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, మానవుడు మాట్లాడే మాటలు కానీ, చేసే చేతలు కానీ ఈ రెండిట్లో ఏమైనా తేడా ఉన్నట్లయితే, తప్పు ఉన్నట్లయితే, అధర్మంగా ఉన్నట్లయితే, సృష్టి విరుద్ధంగా ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఊరుకోదు, వెంటనే బోధిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పి అంతరాత్మ నుంచి వచ్చిన ఆ బోధ అర్థమైన వాడు సరి చేసుకుంటాడు. తాను తప్పు చేస్తున్నాను, తప్పు మాట్లాడుతున్నాను అని చెప్పి వెంటనే సరి చేసుకుంటాడు. కానీ ఆ అంతరాత్మ చెప్పింది అర్థం కాకపోతే వాడు తప్పు చేసేస్తాడు, దాని ఫలితం అనిపిస్తాడు. ఫలితం ఏముంది? దానికి ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్ష పడుతుంది. శిక్ష అంటే ఏంటి? మనకి వచ్చే కష్టాలు. ఎందుకు వచ్చింది? అంతరాత్మ చెప్తున్నా వినకుండా చేసిన తప్పుకి ఆ కష్టం వచ్చింది. ఎందుకు చెప్పింది అంతరాత్మ? అంతరాత్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ యొక్క అంశే. అంశైన మనం నష్టపోకుండా, అంటే అందులో భాగమే, భగవంతుల్లో భాగం అంతరాత్మ అంటే, నష్టపోకుండా ఉండడం కోసమే అలా శరీరంలో ఉండి ఎప్పటికప్పుడు మన ధర్మాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. మరి మనసు శుద్ధంగా ఉన్నవాడు అది అర్థం చేసుకుని ఆచరిస్తాడు.
ఆ శుద్ధత లేనివాడు ఆచరించడు, నష్టపోతాడు, శిక్ష అనుభవిస్తాడు. మన కష్టాలు పడకుండా ఉండడం కోసమే ఆ భగవంతుడు ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనకి అర్థం కాదది. నిజంగా అది అర్థం చేసుకుంటే వాడు అదృష్టవంతుడే అండి. ఎందుచేతంటే మళ్ళీ మీరు చూడండి, కష్టాలు వస్తే వెంటనే ఏం చేస్తారంటే గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, లేదంటే ఏ ప్రార్థనా మందిరానికో వెళ్తారు. వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తారు. నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇవి తొలగించు, లేదంటే మళ్ళా రాకుండా చేయి అంటాడు. పిచ్చోడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కానీ నీకు ఈ కష్టం రాకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు నువ్వు చేసే తప్పు బోధిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే నువ్వే పట్టించుకోకుండా చేసేసి మళ్ళా ఆ దైవుడి దగ్గరికే వెళ్ళి రక్షించు అంటే ఏం చేస్తాడు ఆయన? నువ్వు అలా బాధపడకూడదనే కదా ఆయన చెప్పడం. చెప్పినా నువ్వు పట్టించుకోలేదు, మరి ఎవడు అనిపించాలి? నువ్వే అనిపించాలి. అంచేతే పత్రి గారు చెప్తూ ఉంటారు, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని. అంటే నీ జీవితంలో జరిగేదానికి కారణం నువ్వే. నిన్నెవడు అంతరాత్మ చెప్పిన బోధ వినద్దన్నారు. చెప్తున్న ఎవడు ఆ తప్పు చేయమన్నాడు? మరి చేసిన తర్వాత రాకుండా ఎలా ఉంటాయి కష్టాలు? ఇప్పుడు ఎడుతూ కూర్చుంటే ఎవరేం చేయగలరు? ఆయన ఏం చేయలేడు. ముందే హెచ్చరిస్తాడు ఆయన. కానీ విచిత్రం ఏంటంటే లోకంలో తప్పు చేయడం తేలిక, ఆ తప్పు వల్ల వచ్చిన కష్టం అనుభవించడం చాలా బాధాకరం. ఇదే విచిత్రం సృష్టిలో. అందుచేత మనం కష్టాలు రాకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరూ అంతరాత్మ బోధించే ధర్మాలు పాటిస్తూ ఉండాలి. ఈ అంతరాత్మ చెప్పింది మీకు స్పష్టంగా తెలియాలి అంటే మీరు త్రికరణ శుద్ధి సాధించాలి. అంటే త్రికరణ శుద్ధి ఉండాలి మీకు. త్రికరణ శుద్ధి ఉండాలి అంటే మనసును శుద్ధి చేయాలి.
ఎంచేతంటే ఆలోచించేది మనసే. ఆ ఆలోచించేదాన్నే మాటల రూపంలో మాట్లాడేది కూడా మనసే. శరీరంలోని ఇంద్రియాలన్నీ మనసును బట్టే పనిచేస్తాయి. కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, నోరు కానీ అన్నీ. అలాగే ఆ మాట్లాడిన మాటలు పనుల రూపంలో చేయించేది కూడా మనసే. అంచేత ఈ మూడిటికి కారణం మనసే. చేత ఎవరైతే మనసును శుద్ధి చేసుకుంటారో అప్పుడు వారి యొక్క ఆలోచన, మాట, చేత మూడు శుద్ధిగా ఉంటాయి. ఆలోచించే ఆలోచనలు శుద్ధిగా ఉంటాయి. మనసు మాట్లాడించే మాటలు శుద్ధిగా ఉంటాయి. మనసు చేయించే పనులు కూడా శుద్ధిగా ఉంటాయి. అంటే వారు త్రికరణ శుద్ధి సాధించిన వారు అవుతారు. అటువంటి వారికి ఈ అంతరాత్మ ప్రబోధం బాగా స్పష్టంగా వినపడుతుంది. మీరు ఎంత సూక్ష్మమైన తప్పు చేస్తున్నా మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి మీరు చేసేది తప్పని. జనరల్గా మీరు ఏం చేస్తారంటే పట్టించుకోరు. మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం. మొన్న ఒకసారి ఓ మామిడికాయ పిన్ని గురించి చెప్పుకున్నాం. ఒక ఆయన కోసుకొచ్చాడు. ఏదో అక్కడ కనిపించింది కర్తాల్లో, తీసుకొచ్చాడు. పోలే వాడి కోసమా? కాదు, తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చాడు. మరి వాడు తినలేదు, నాకు ఇచ్చాడు. నాకు ఇస్తే అక్కడ ఎవరితోటి చెప్పావా అంటే లేదండి అన్నాడు. అంటే ఒకళ్ళది మనం వాళ్ళ అనుమతి లేకుండా ఇది తీసుకోకూడదు. సాధారణంగా అక్కడ కనుక ఆలోచిస్తే అతనికి అంతరాత్మ చెప్తూ ఉంటుంది, ఇది నువ్వు ముట్టుకోకూడదు, దాని జోలికి మనం వెళ్ళకూడదు, అది మనకు సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇంకా మనసు శుద్ధిగా లేకపోవడం వల్ల, అది వినకపోవడం వల్ల కోసేశాడు. వాడు పట్టుకొచ్చి మనకి ఇచ్చాడు. కానీ ఈ అంతరాత్మ చెప్పింది, అది వాడిది పట్టరాలేదు, ఎవరిదో కోసి పట్టుకొచ్చి నీకు ఇస్తున్నాడు అని. చేత నా దగ్గర ఉంచుకోలేకపోయాను. మళ్ళా పిలిచి వాడికే ఇచ్చేసాను. ఒకటే గుర్తెట్టుకోండి, ధర్మంగా ఆర్జించింది
మజ్జిగ మెతుకులైన నీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అమృత తుల్యమైపోతుంది. అధర్మంగా సంపాదించిన దానితో నువ్వు పంచభక్ష పరమాణాలు ఆరగించినా అవి శరీరంలోకి వెళ్ళాక విషతుల్యమైపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి పత్రికారు ఎంత స్పష్టంగా చెప్తూ ఉంటారు మనకి. వంట వండేవాడిని బట్టి కూడా ఆహారం యొక్క సారం ఆధారపడి ఉంటుంది. వాళ్ళే మాంసం తినేవాళ్ళు, హింస చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు వంట చేస్తే అది అంత సహకరించదు. అందుకే మీరే చేసుకుని తినండి అంటారు ఆయన. శాఖాలు కానీ ధ్యానులు కానీ చేసిన వంట తినమంటారు. భోజనం మీద 4 రకాలు చెప్పారు ఆయన. అంచేత అంత జాగ్రత్తగా మనం పాటించినప్పుడే మోక్షానికి దగ్గర కాగలుగుతామండి. ఎంత జాగ్రత్తగా ప్రతి విషయం మీద దృష్టి పెట్టి మనం పాటిస్తూ ఉండాలో తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఓ రకంగా ఇప్పుడు మనందరికీ ఆ ఆసక్తి ఉంది కాబట్టే ఇంత శ్రద్ధగా వింటున్నాం, తెలుసుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటంటే అందరూ పాటిస్తారని ఏమి ఉండదు, కానీ ఈ వింటున్న కొద్దీ పాటించే ప్రయత్నం చేయండి. మీ లోపాలు సరిచేసుకోండి, తప్పులు ఒక్కొక్కటి తొలగించుకోండి. ఒక్కసారే మొత్తం మారిపోదు. చూసుకోండి మీ జీవితంలో ఎన్ని తప్పులు మానేశారు, ఎన్ని తప్పులు సరి చేసుకున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీకు మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. ఓ, ఆ తప్పు మానేశాను, ఈ తప్పు మానేశాను, ఈ అబద్ధం చెప్పడం మానేశాను, ఇంకా ఈ లోపం ఉంది, దాన్ని కూడా సరి చేసుకోవాలి. సహజంగా ధర్మంగా ప్రవర్తించే వారికి కష్టాలు వస్తాయి, చాలా కష్టం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఆచరించగలిగితే మీకంటా గొప్పవాడు ఎవడూ లేడండి.
తర్వాత మనం ఓ సబ్జెక్ట్ ఒకటి చెప్పుకుంటాం. మనం చేసే పనులు పైలోకవాసులు గమనిస్తూ ఉంటారు అన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే ఆ సృష్టికర్త ఆయన వింటూనే ఉంటాడు, ఆయనకు తెలుస్తూనే ఉంటుంది అన్న విషయం మర్చిపోకండి. మీరు తప్పు చేసినా, మీరు రైట్ చేసినా ఇది మటుకు మర్చిపోకండి. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చేసినవన్నీ కూడా మీ ఖాతాలో రికార్డు అవుతూ ఉంటాయి. మీ గదిలో సీసీటీవీ పెట్టుకుంటే అన్నీ ఆ కెమెరా చూస్తూ ఉంటుంది, అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. అలాగే పైలోకవాసులు అంటే భగవంతుడు చూస్తూ ఉండడమే కాదు, రికార్డు కూడా చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే రికార్డు చేయడమే కాదు, దానికి తగ్గ ఫలితం సమయ సందర్భానుసారంగా ఇవ్వబడుతుంది. చేత ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే మనం కరెక్ట్గా జీవించాలి అంటే అంతరాత్మ ప్రబోధం వినగలగాలి. అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అంటే మనసు శుద్ధి కావాలి. అంటే తీవ్రమైన శ్వాస మీద ధ్యానం చేయాలి. అంటే ఖచ్చితంగా భీమవరం రావాల్సిందే. ఎందుకు అస్తమాను అనుకుంటారు. మరి ఈ మార్పులన్నీ మీలో వచ్చి ఉంటే మీరు భీమవరం రావాల్సిన పనే లేదు. ఇంకెందుకు రావడం? దర్జాగా ఇంట్లోనే కూర్చోవచ్చు. వస్తున్నా ఇంకా అలాగే ఉన్నాయి. వింటున్నాం, చేసేవి చేస్తున్నాం. ఎన్ని విన్నాము? నా లెక్క ప్రకారం మన వాళ్ళు తెలుసుకున్నన్ని విన్నన్ని విషయాలు ఎవరూ తెలుసుకోలేదనే చెప్పచ్చు. చేత అంతరంలో ఆత్మ ఒకటి ఉంది, మన ధర్మాలు బోధిస్తుంది అన్న విషయం మర్చిపోకండి. వాటిని వినే ప్రయత్నం చేసి ఆచరించండి. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.